సమృద్ధి జీవం అంటే కష్టాలు లేని జీవితం కాదు, కానీ కష్టాల కంటే పైనున్నటువంటి జీవితం అది. కొన్ని సందర్భాలలో మనము నల్లగొట్టబడతాం, కొన్ని సందర్భాల్లో మనకు శ్రమ ఎదురవుద్ది. కానీ దేవుడు మనకిచ్చినటువంటి సమృద్ధి జీవం మనకు ఉండటం వలన లోకములో శ్రమ కంటే నీ లోపల ఉన్నటువంటి సమృద్ధి జీవం ఇంకా బలమైంది. కాబట్టి దానిని నీవు అవలీలగా జయించుకొస్తావు. నీ లోపల సమృద్ధి జీవం లేనప్పుడు లోకంలో అది నీకు శ్రమగా అనిపిస్తుంది. సమృద్ధి జీవం కలిగి ఉండటం అంటే శ్రమ లేకుండా ఉండడం కాదు, కానీ శ్రమ కలిగినను దానికంటే మించినటువంటి ఎంతో ఉన్నతమైనటువంటి బలం నీ లోపల ఉంటుంది. పౌలు శీలను తీసుకెళ్లి చెరసాలలో వేసిన, దానియేలు సింహబోలులో పెట్టిన, షడ్రక్ మేషక్ అబేద్నెగోని అగ్నిగుండంలో వేసిన, ఎన్నోసార్లు యేసుక్రీస్తు ప్రభుని ఎన్నో ఇబ్బందులు వీళ్ళందరూ ఎదుర్కొంటా ఉన్న ప్రభు కూడా ఎంతో శ్రమను అనుభవించినా కానీ ఇవి ఏమి వాళ్ళు లెక్క చేయలే. మీలో దేవుని సమృద్ధి జీవం అనేది అది మీరు కలగటం మీరు నేర్చుకోవాలి.